హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ రోజు ఏంటంటే మా వీధిలో వినాయకుడిది పూజ పెట్టించుకుంటున్నామండి. వాళ్ళకి మూడో రోజు ఇవాళ పూజ పెట్టించుకుంటున్నమాట. అక్కడ ఎంత వీలైతే మటుకు మీకు అంత పూజ అంతా కూడా చూపించడానికి ట్రై చేస్తాను. పదండి, మా వీధిలో వినాయకుడిని మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీకు షార్ట్స్లో చూపించాను. పరశురాముడు అవతారంలో ఉన్నారండి మా విఘ్నేశ్వరుడు. మీ వీధిలో ఏ ఏ అవతారంలో ఉన్నారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక నేను మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తాను. గుడికి ప్రసాదం బెల్లం జాంగ్రీ అండి. బెల్లం జాంగ్రీ, నెక్స్ట్ గుగ్గిళ్ళు, అదే శనగలు అంటారు కదండి, ఈ రెండు కూడా ప్రసాదం చేశాను. ఓకేనా? ఇంకా మామూలే కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు తెస్తున్నారండి మా బావ. ఈ లోపు నేను బయలుదేరుతాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఇదిగోండి మా వీధిలో వినాయకుడు. ఇది పరశురాముడు అవతారంతో పెట్టారు. మొత్తం గుడి పరశురాముడు అవతారంతో పెట్టారండి మా వీధిలో వినాయకుడిది. సెట్టింగ్ అంతా కూడా మొత్తం ధర్మకోల్తో దాంతో చేశారండి. చాలా బాగా చేశారు. మీకు ఈ వినాయకుడు చూడాలంటే ఇంకో చిన్ని గణపతి. ఇంక ఇవాళ పూజ మాదే కదండి. ఇంక ప్రసాదాలు అవన్నీ తీసుకొచ్చాము. ఇంకా శాంతి కూడా రావాలి. పంతులు గారు వచ్చారు ఆల్రెడీ. ఇంక పంతులు గారు రాగానే పూజ స్టార్ట్ చేసింది. స్తంభాలు అసలు రియల్ స్తంభాల కింద కట్టారండి. ఇవాళ మా ప్రసాదం చూసారు కదండి. పంతులు గారు అయితే వచ్చేసారండి. పూజ అది స్టార్ట్ చేశారు. ఇంకా శాంతి అయితే ఆ టైంకి వచ్చింది. కొంచెం వీడియో తీసిందండి. లేదంటే అసలు మీకు ఈ పూజ వీడియో అయితే అసలు పెట్టలేకపోదును. కానీ పూజ అయితే మటుకు చాలా బాగా జరిగిందండి. పంతులు గారు చాలా బాగా చేశారు. ఇంకా పూజ అవుతుంటుండగానే పిల్లలు కూడా ప్రైవేట్ నుంచి వచ్చేసారండి. ఇంకా పిల్లలతో కూడా చక్కగా పూజ చేయించాము. ఇంకా పూజ అంతా అయ్యాక ఇంకా పిల్లల చేత దక్షిణం అది ఇప్పించి పిల్లలు ప్రసాదాలు అవి కూడా చాలా బాగా పంచిపెట్టారండి. అసలు చాలా మనసుకు ప్రశాంతంగా ఉందండి. ఇంకా అలా లేట్ అయిపోతుందని ఇంకా త్వరగా పెట్టించుకున్నామండి. మూడో రోజే పూజ. ఇంకా నాకు కూడా కొంచెం పనులు ఉన్నాయి, అందువల్ల త్వరగా పూజ పెట్టించుకున్నామండి. ఇంకా ఒకరి తర్వాత ఒకరు అలా పేర్లు రాయించేసుకుంటున్నారు. ఇంకా ఈ థర్మాకోల్ సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందండి? అసలు చాలా బాగుందండి. అసలు రియల్గా మనం అసలు స్తంభాలు చూస్తున్నట్టే అనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఈ 9 రోజులు వినాయకుడికి పూజ చేయించుకుంటారా? మేమైతే ఈ 9 రోజులు ఏదో ఒక రోజు పూజ పెట్టించుకుంటామండి. 9 రోజులు నాన్ వెజ్ తినము. ఇంకా పిల్లలు వచ్చారు కదండి, ఇక చూసారా హడావిడి. ఓ పక్క తన్మయ్, ఓ పక్క వీళ్ళు ఇంకా ఇంకా మంచిగా హడావడిగా చేస్తూ ఉంటారు పూజ. ఇంకా నన్నైతే ప్రశాంతంగా పూజ చేసుకునేవారండి. కానీ శాంతి ఉండడం వల్ల చక్కగా బుద్ధిగా కూర్చున్నారండి. ఇంకా కొబ్బరికాయ అది కూడా కొట్టేసి ఇంక మొత్తం నైవేద్యాలన్నీ చూపించి ఇంకా విఘ్నేశ్వరుడికి చక్కగా దండం పెట్టుకున్నామండి. తను ఒక పక్క కొబ్బరికాయ కొడతానని, మామూలుగా ఒక పక్క కొబ్బరికాయ కొడతానని, కొబ్బరికాయ కొట్టడంలో కూడా గొడవలు ఆడుకుంటారండి వీళ్ళిద్దరును. ఇంకా నేనైతే ఆకేసి మొత్తం విఘ్నేశ్వరుడికి మొత్తం ప్రసాదం అంతా కూడా నైవేద్యం పెట్టేశానండి. ఇంకా శాంతి పాపం కొంచెం షేక్ అయిందన్నమాట వీడియో తీయడం, కానీ చాలా బాగా తీసిందండి. ఇంక ఇదిలా అవ్వగానే మాకు ఆ పక్కనే రాములవారి కోవిల్ అది ఉందండి. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇంకా పిల్లలు మొత్తం మీ అందరం కూడా ఇంక నైవేద్యం చూపించి ఇంకా పంతులు గారికి దక్షిణం అది కూడా ఇచ్చేసామండి. ఇంకా మీకు పూజ అంతా కూడా ఎలా అనిపించిందో చూడండి. మీరు ఎన్నో రోజులు పూజ జరిపించుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నాకు కొంచెం గొంతు బాగాలేదు, వాయిస్ కొంచెం ఇదవపోయినా మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూసారా, యశు కొబ్బరికాయ కొట్టలేదని కోపం వచ్చిందన్నమాట. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అలిగి కోపంగా కూర్చున్నాడు. మన విఘ్నాలన్నీ తొలగించిన విఘ్నేశ్వరుడికి మనం ఈ 9 రోజులు చేసే పూజ ఎంత బాగా అనిపిస్తుందండి. నేనైతే ఇంట్లో అయితే 3 రోజులే పెట్టుకున్నానండి విఘ్నేశ్వరుడిని. మనకి కొంచెం ఇరుకు వల్ల ఎక్కువగా పెట్టుకోవడానికి కూడా అవ్వదు కదండి. సపరేట్ గది ఉన్న వాళ్ళకి అయితే మటుకు చాలా బాగా అనిపిస్తుంది అసలు 3 రోజులు కూడా వినాయకుడిని పెట్టుకోవడం. ఆ 3 రోజులు ఏంటంటే 9 రోజులు పెట్టుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకైతే పంతులు గారు హారతికి అన్ని రెడీ చేసుకోమన్నారండి. హారతికి అయితే అన్ని రెడీ చేసుకున్నాము. ఇంక విఘ్నేశ్వరుడికి హారతి ఇచ్చేసి ఇంకా ప్రసాదం పంచిపెట్టడానికి అయితే పిల్లలు మంచి ఆరాటంగా ఉన్నారండి. పిల్లలు అయితే బాగా పంచిపెట్టారు. మీ అందరికీ కూడా విఘ్నేశ్వరుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
మీ అందరూ కూడా హారతి కళ్ళకు అద్దుకుంటారని కోరుకుంటున్నాను. మా ఛానల్ని కానీ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంచెం కొంతమందికి చేరుతుంది. నేను అంతకు మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఇంకా మిగతాదంతా దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఇంకా వీడియోస్ పెట్టలేకపోతున్నానండి. సారీ, ఏమనుకోకండి. ఇంక ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా మీకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు ఇదే వీడియోలో ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మీరు చాలామంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి గురించి అడుగుతున్నారు. ఆ వీడియో గురించి కూడా మీకు వివరంగా కూడా చెప్దాం అనుకుంటున్నాను. దానికి కూడా ఒక వీడియో చేస్తున్నానండి. ఇంకా మేము రేపు ఎల్లుండి మాకు అక్కడికి ఉజ్జాపనకి టికెట్ బుక్ చేసుకున్నామండి. అదే లాస్ట్ అష్టోత్తరం పూజకి. నేను అక్కడికి వాడపల్లి వెళ్ళిన రోజు మొత్తం మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా మొత్తం డీటెయిల్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అందులో తప్పులు ఉంటే కనుక క్షమించండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా మాది పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా సాష్టాంగ నమస్కారం కూడా పెట్టేసి విఘ్నేశ్వరికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నామండి. దండం పెట్టుకొని ఇంకా మేమైతే మటుకు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంక మీ అందరూ కూడా చూడండి ఇంక ఇక్కడి నుంచి.